పని చేయండి. అది పోయిల్లా వస్తున్నాడు నాయకుడు ప్రజల కొరకు పుట్టిన దామచర్ల జనార్దనుడు. ధర్మ మన ఇడున్నాడు వెళ్ళాడు మీ వాడు. అన్నా అన్నయ్య కొంచెం జరుగుతారా? అయిపోయింది అయిపోయిందా? టయానికి నీళ్ళు 1,20,000 కిలోమీటర్లు తిరిగారన్న స్టేట్ అంతా కూడా. ఇవాళ పెద్ద ఎత్తున 2 వీలర్ మెకానిక్స్ డేగా ఇచ్చేసి 26 జిల్లాల్లో కూడా చాలా సంతోషం. 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఒక ర్యాలీ పెట్టడం, ర్యాలీలో మన అసోసియేషన్ ద్వారా టౌన్లో ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టుకోవటం, దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం, ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈరోజు అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. మన ధర్మ గారు, అదేవిధంగా మన రామకృష్ణ గారు, ఇంకా పెద్దలు చాలామంది మన అసోసియేషన్ మెంబర్లు అంతా కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు 8 లక్షల మంది మన రాష్ట్రంలో ఉంటే అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన ఒక కులాలు అనేది కాదు, అందరూ పేదవాళ్ళు. అందరూ కూడా పొద్దున్న లేస్తే మన మోటార్ సైకిల్ రిపేర్లు కానీ పనులు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా జీవనం గడుపుతూ ఎవరితో కూడా ఏది గొడవలకు కానీ లేకపోతే ఇంకోటికి కానీ వెళ్లకుండా పొద్దున్న లేస్తే మనం ఏం చేసామా, మన పరిస్థితులు ఏందా, మన కుటుంబం ఏందా, మన అసోసియేషన్ ఏందా, మన 10 మందిని ఇంకా పెంచుకునే విధంగా ఈరోజు ఒక మంచి పద్ధతిలో మీ అందరూ కూడా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి కూడా పోయినసారి యువగలంలో ఆ రోజు నారా లోకేష్ గారితో సపరేట్గా ఆ రోజు 2 వీలర్స్ కూడా ఆ రోజు పెట్టాం, మెకానిక్ వాళ్ళతో పెట్టాం. ఆయన దీన్ని కూడా కార్పొరేషన్ కూడా ఒకసారి చేస్తాం, తప్పకుండా కూడా మీ అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ఆయన కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. తర్వాత విజయవాడలో కూడా పెద్ద సభ పెట్టారు ఆ రోజు. నేను మన వాళ్ళు పిలిచారని మన వాళ్ళ కోసం అని చెప్పి ఆ రోజు విజయవాడ కూడా వచ్చాం. విజయవాడలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి అసోసియేషన్ అధ్యక్షుడు కానీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఒక పెద్ద సభ ద్వారా మనకు జరుగుతున్న పరిస్థితుల్ని మనం ఏం చేసుకోవాలి, ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఆ రోజు ప్రభుత్వానికి తీసుకెళ్ళడం కూడా ఆ రోజు జరిగింది. కానీ కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా పని ఏదైతే మీరు అనుకున్నారో అది జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా దగ్గరికి వచ్చే లోపల నా చేతిలో ఉండే పని మీ అందరికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, ఖచ్చితంగా పట్టాలు ఇస్తాం. కానీ మీరు ఎవరైతే ఉన్నారో లిస్ట్ రాసుకొని నాకు ఇచ్చారు అంటే తొందరలోనే 2 సెంట్లు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం. అవసరం అంటే హౌసింగ్లో పెట్టి వాళ్ళ ఇల్లు సొంత ఇల్లు కట్టుకునే విధంగా 2.5 లక్షల రూపాయలు అది కూడా చేసే పద్ధతిలో మనం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఐడి కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా పోయినసారి మనం కూడా దాన్ని ఉండే వాళ్ళకు కూడా మనం సహాయం చేసి దానికి కూడా ఐడి కార్డ్స్ కూడా మీ అందరికి కూడా వచ్చింది. మీ వెల్ఫేర్ ఆఫీసు కూడా సైట్ కావాలన్నారు. అందరితో పాటు మీకు కూడా ఒక సైటు మన వెల్ఫేర్ 2 వీలర్స్ వెల్ఫేర్ ఆఫీస్ పెట్టుకునేటట్టుగా దాన్ని కూడా మీకు ఒకటి కూర్చునే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా యూనియన్గా ఉండండి, యూనియన్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు మన పనులతో పాటు మనమందరం కూడా కలిసిమెలిసిగా ఉన్నారు అంటే సమస్యలు తగ్గుతాయి. అదే కానీ గ్రూపులు కట్టుకున్నారు అంటే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఒకరు కావాలంటారు, ఒకరు వద్దంటారు, గ్రూపులు ఉంటాయి. అందరూ ఒక మాట మీదుగా అందరూ కూడా కలిసిమెలిసి
జాగ్రత్తగా చేసుకున్నారంటే తప్పకుండా కూడా భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ధర్మ అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పోయాడు, అన్ని జిల్లాలు తిరిగారు. అన్ని జిల్లాల్లో ఈరోజు 2 వీలర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది అనేది ఈరోజు బయటకు తీసిన వ్యక్తుల్లో ధర్మగారు చెప్పుకోవడం. అదివరకంతా కూడా 2 వీలర్ అసోసియేషన్ ఉందా, మెకానిక్స్ అనుకుంటాం, కానీ మెకానిక్లో కూడా 2 వీలర్స్ అసోసియేషను, దానికి 8 లక్షల మంది అన్ని జిల్లాల్లో ఉన్నారు అనేది కూడా బయటకు వచ్చి ఈరోజు దేశం దాంట్లో మన ధర్మ మంచి పాత్ర పోషించి ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఇట్లానే ఇంకా సమస్యలు కూడా లేకుండా, ఇబ్బందులు లేకుండా చేసుకోండి. తప్పకుండా నా పూర్తి సహకారం, నా పూర్తి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ వదిల్లాలి 2 వీలర్ మెకానిక్ ఐక్యత, వదిల్లాలి ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, జై మెకానిక్ ఐక్యత, వదిల్లాలి 2 వీలర్ మెకానిక్ ఐక్యత. సరే తెనాలి మేస్త్రి మీరు రావాలడికి శోకత్ అన్నాడు, ప్రకాశం జిల్లా 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి టంగుటూరు 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి చెంగుర్తి 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి పొదిలి 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్, వదిల్లాలి కొత్తమత్తు సభ్యులు 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్. జై మెకానిక్, జై మెకానిక్, వదిల్లాలి మెకానిక్ ఐక్యత. నమస్కారం. ఈరోజు జూలై 3వ తారీఖు వరల్డ్ మెకానిక్స్ డే. ఈ మెకానిక్స్ డేని సందర్శించుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులందరూ 26 జిల్లాల్లో ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులను చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మెకానికలందరికీ కూడా ఒక డే ఉందని చెప్పి ఎంతో సంతోషంగా అంతా ఈ రాష్ట్రం అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మేము నిత్యం కష్టపడే మెకానిక్ సోదరులు ఎండనక వాననక కష్టపడతా ఉంటాం, ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నాం. అట్లాగే కోవిడ్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఎంతోమంది మా మెకానిక్ సోదరుల్ని కోల్పోవడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు మెకానిక్ సోదరుల్ని ఒక అసంఘటిత కార్మికుల కింద కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా గుర్తించకపోవడం చాలా బాధాకరం. గత పాలకులు కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేమందరం కూడా ఆశిస్తుంది ఏంటంటే ఈ ఉమ్మడి కుటుంబంలో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ కావాలని చెప్పి 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ 6 ఆల్ మెకానిక్స్ కలిపి ఒక కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ప్రభుత్వం దానికి సానుకూలంగానే స్పందిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈ స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. అతి త్వరలోనే మేమందరం కోరుకున్నట్టుగా కార్మికులు కోరుకున్నట్టుగా చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. చేయాలని చెప్పి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే మాకు ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డు కావాలని చెప్పి, ఇన్సూరెన్స్ కావాలని చెప్పి, 55 సంవత్సరాలకి పెన్షన్ కావాలని చెప్పి, అట్లాగే ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక అసోసియేషన్ ఒక స్థలం కావాలని చెప్పి అట్లా ఒక 8 కాలమ్స్ పెట్టి మనం అన్ని అడగడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్సీ మెకానిక్ సోదరుడు షాప్కి వెళ్ళి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సాప్. ఎందుకంటే ఒక మెకానిక్ సోదరుని గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టిస్తానన్నారు, రెంచులు కొనిస్తా అన్నారు, అతని భవిష్యత్తుకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పారు. అలాగే
ఒకళ్ళతో ఆగకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మెకానిక్ సోదరులందరినీ ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో నోతోపాటు దగ్గర గొప్ప మాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఎంతో సానుకూలంగా ఈ ప్రభుత్వం రాగానే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని చెప్పడం జరిగింది. మేమందరం నమ్మాం, మేమందరం వారికి అండగా ఉన్నాం. మాకు మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తా ఉన్నా. యావత్తు 26 జిల్లాల్లో ఉన్న 2 వీలర్ మెకానిక్ సోదరులు ఆకాంక్షలు మీకు తెలుపుతా ఉన్నా. అందరికీ నమస్కారం. జై మెకానిక్, జై జై మెకానిక్, వర్ధిల్లాలి 2 వీలర్ మెకానిక్ ఐక్యత. హ్యాపీ మెకానిక్ డే, హ్యాపీ మెకానిక్.